వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. తెలంగాణలో అప్పుడే ముందస్తు ఎన్నికల మూడు వచ్చేసిందా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. రెండోసారి కూడా కాంగ్రెస్ జెండా ఎగరవేయాలన్న కసితో ఉన్న రేవంత్ రెడ్డి ఎక్కడా టైం వేస్ట్ చేయకుండా ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. అందుకోసం ఆయన ఒక భారీ యాత్రకు శ్రీకారం చుట్టబోతున్నట్టు తెలుస్తోంది. అయితే అది గతంలో లాగా పాదయాత్ర లేక ఈసారి సరికొత్తగా బస్సు యాత్ర అనే సస్పెన్స్ పక్కన పెడితే డిసెంబర్ తర్వాత తెలంగాణ రాజకీయాల్లో ఒక పెద్ద ఎర్త్వేక్ రాబోతుందన్నది మాత్రం పక్కా. తన 2.5 ఏళ్ల పాలనను జనంలోకి తీసుకెళ్తూనే అటు కేంద్రంలోని బీజేపీ తీరును ఇటు బీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగట్టేందుకు సీఎం సిద్ధం చేసిన ఆ బ్రహ్మాస్త్రం ఏంటి, ఆ ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. తెలంగాణ రాజకీయ కురుక్షేత్రంలో అప్పుడే యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఎన్నికలకు ఇంకా 2.5 ఏళ్ల సమయం ఉన్నా లీడర్ల వ్యూహాలు వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీలో సెకండ్ టర్మ్ కోసం పక్కా ప్లానింగ్ నడుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడా తగ్గకూడదనే పట్టుదలతో పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ప్రత్యర్థులకు ఊపిరాడకుండా చేసేందుకు డిసెంబర్ నుండే ఆయన రంగంలోకి దిగే అవకాశం ఉంది. అందుకోసం ఇప్పటి నుండే గ్రౌండ్ వర్క్ సైలెంట్ గా మొదలైపోయిందనే టాక్ వినిపిస్తోంది. దక్షిణ తెలంగాణలో పట్టున్న బలహీనంగా ఉన్న ఉత్తర తెలంగాణపై ఆయన కన్నేశారు. అక్కడ వేగంగా పుంజుకుంటున్న బీజేపీ, బీఆర్ఎస్లకు చెక్కు పెట్టడమే రేవంత్ ప్రధాన లక్ష్యంగా తెలుస్తోంది. ఇందుకోసం భారీ ఎత్తున బస్సు యాత్ర లేదా పాదయాత్రకు రూట్ మ్యాప్ సిద్ధమవుతుందనే సమాచారం. తన 2.5 ఏళ్ల పాలనను ప్రజల్లోకి తీసుకెళ్తూనే ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా ఈ యాత్ర సాగనుంది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ను మళ్లీ గెలిపించి తీరుతానన్న రేవంత్ శపథం ఈ యాత్రతోనే మొదలు కాబోతుంది. తెలంగాణలో ముందస్తు పొలిటికల్ హీట్ చూస్తుంటే అన్ని పార్టీలు ఎలక్షన్ మూడ్లోకి వచ్చేసినట్టు స్పష్టమవుతుంది. అధికారాన్ని నిలబెట్టుకోవడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరికొత్త పొలిటికల్ స్కెచ్ గీశారు. గత ఎన్నికల అనుభవాలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ బలహీనంగా ఉన్న ప్రాంతాలపై ఆయన ఫోకస్ పెట్టారు. కానీ ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్ ఆశించిన స్థాయిలో పుంజుకోకపోవడం, అక్కడ బీజేపీ దూసుకుపోవడం రేవంత్ను ఆలోచనలో పడేసింది. అందుకే రాబోయే డిసెంబర్ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి పూర్తిగా జనంలోనే ఉండేలా ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఉత్తర తెలంగాణ వేదికగా బస్సు యాత్ర లేదా పాదయాత్ర చేపట్టేందుకు సీఎం శిబిరం ముమ్మరంగా కసరత్తు చేస్తోంది. ఈ యాత్ర ద్వారా అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీల ఓటు బ్యాంకుకు గండి కొట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది. గత బీఆర్ఎస్ వైఫల్యాలను, కేంద్రంలోని బీజేపీ వివక్షను ప్రజల్లో ఎండగట్టడమే ఈ యాత్ర ముఖ్య ఉద్దేశం. సమయం ఇంకా ఉన్న తెలంగాణ పాలిటిక్స్ లో ఇప్పుడే అసలైన వేడి మొదలైంది. సీఎం రేవంత్ రెడ్డి మార్క్ పాలిటిక్స్ ఎలా ఉంటాయో చూపించేందుకు టైం ఫిక్స్ అయిపోయింది. ముఖ్యమంత్రి డైరెక్ట్ గా గ్రౌండ్ లోకి దిగి రచ్చలేపబోతున్నారు. కాంగ్రెస్ ను రెండోసారి పీఠమెక్కించడమే లక్ష్యంగా ఆయన పొలిటికల్ స్కెచ్ రెడీ చేశారు. శత్రువు ఎక్కడైతే బలంగా ఉన్నాడో అక్కడే దెబ్బ కొట్టాలని రేవంత్ రెడ్డి డిసైడ్ అయ్యారు. అందుకనే ఉత్తర తెలంగాణ గడ్డ నుండే ఈసారి పొలిటికల్ వార్ ప్రారంభం కాబోతుంది. అక్కడ పాగా వేయాలని చూస్తున్న బీజేపీకి గట్టి కౌంటర్ ఇచ్చేందుకు సీఎం సిద్ధమయ్యారు. గతంలో పాదయాత్రతో ప్రభంజనం సృష్టించిన రేవంత్ ఈసారి కూడా అదే అస్త్రంతో జనం ముందుకు వస్తున్నారు. అయితే అది బస్సు యాత్రనా లేక పాదయాత్రనా అనేది త్వరలోనే తేలనుంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలను జనంలోకి తీసుకువెళ్తూనే విపక్షాల మైండ్ బ్లాక్ అయ్యేలా రేవంత్ ప్లాన్ చేస్తున్నారు. రాష్ట్రంలో మరో 2.5 ఏళ్ల దాకా ఎన్నికలు లేకపోయినా అప్పుడే పొలిటికల్ వైబ్స్ వచ్చేశాయి. రెండోసారి కూడా కాంగ్రెస్ జెండా ఎగరేయాలన్న పట్టుదలతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. అందుకే ఎక్కడా టైం వేస్ట్ చేయకుండా ఇప్పటి నుండే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. ఈసారి ఆయన టార్గెట్ మొత్తం ఉత్తర తెలంగాణ ప్రాంతంపైనే ఉందని టాక్ నడుస్తుంది. గత ఎన్నికల్లో దక్షిణ తెలంగాణ కాంగ్రెస్ ను ఆదుకుంటే ఉత్తర తెలంగాణ మాత్రం కాస్త నిరాశపరిచింది. అక్కడ బీజేపీ బలాన్ని కట్టడి చేయకపోతే భవిష్యత్తులో ముప్పు తప్పదని రేవంత్ భావిస్తున్నారు. అందుకే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో సుడిగాలి పర్యటనలు చేసేందుకు సీఎం ప్లాన్ చేస్తున్నారు. సౌత్ తెలంగాణలో పట్టు నిలుపుకుంటూనే నార్త్ తెలంగాణలో జెండా ఎగరేయాలన్నదే రేవంత్ రెడ్డి పక్కా ప్లాన్. మరి ఈసారి రేవంత్ రెడ్డి చేపట్టబోయేది పాదయాత్ర లేక బస్సు యాత్ర అనే సస్పెన్స్ కు త్వరలోనే తెరపడనుంది. కానీ సీఎం శిబిరం మాత్రం యాత్ర ఫిక్స్ అని గట్టిగా చెప్తోంది. మరి రేవంత్ రెడ్డి వేస్తున్న ఈ మాస్టర్ స్కెచ్ కు ప్రతిపక్షాలైన బీఆర్ఎస్, బీజేపీలు ఎలాంటి కౌంటర్ ఇస్తాయో చూడాలి.